హాయ్ గాయస్, వెల్కమ్ టు మై ఛానల్. నేను ఈరోజు వచ్చేసి ఆఫ్ స్పిన్ ప్లస్ క్యారమ్ బోర్డ్ అలా చెప్తాను. సో ఫస్ట్గా నేను ఎక్కడ క్రికెట్ ఆడతారో చూపిరండి. సో యూజువల్లీ నేను క్రికెట్ బౌలింగ్ ప్రాక్టీస్ అంటే చెప్తే చేస్తాను. చాలాసార్లు బాల్ కూడా పడినాయి, ఇది నాకు కొత్త ఏం కాదు. సో ఈరోజు నేను ఆఫ్ స్పిన్ చెప్తా ఉన్నాను కదా. ఆఫ్ స్పిన్ గ్రిప్ వచ్చేసి, సో బాల్ చూసారు కదా ఇలా ఉంది. గ్రిప్ ఇలా టైట్గా పట్టుకోకూడదు, కొంచెం లూజ్గా పట్టుకోవాలి, ఎందుకంటే టర్న్ అవ్వాలి కాబట్టి. సో మన రిలీజ్ వచ్చేసి చూసారా ఇలా ఇలా అవ్వాలి. సో ఇప్పుడు వేసి చూపిస్తాను చూడండి. చూసారా కదా టర్న్ అయితే అయింది. అదే అలాగే సేమ్ మీరు కరెక్ట్ లెన్స్లో హిట్ చేస్తే మీకు బౌల్ అవుట్ అయ్యే ఛాన్సులు ఉంటాయి. మళ్ళీ వేస్తే చూడండి. చూసారు కదా బాల్ అయితే టర్న్ అయింది. చూసారు కదా బాల్ అయితే టర్న్ అవుతుంది. సో మనకి ఇక్కడ లెంత్ తక్కువ ఉంది కాబట్టి కొంచెం లెంత్ ఎక్కువ పెట్టుకున్నాం. ఓకే కదా. సో ఆఫ్ స్పిన్నర్ కాబట్టి మనం ఎక్కువ అవుట్ సైడ్ ఆఫ్ స్టంప్ వేయాలి. సో మనకు వచ్చేసి ఇది అనమాట లెంత్. ఇక్కడ మనం వేస్తున్నట్లయితే స్పిన్ వచ్చేసి బ్యాటర్ స్ట్రైట్ వస్తుంది అనుకో నీకు కొడతాడు. అదే స్పిన్నింగ్ పిచ్ అయితే ఇలా స్పిన్ అవ్వి చాలా వికెట్స్ కూడా పడతాయి. మళ్ళీ వేస్తా చూడండి. సో చూసారు కదా స్పిన్ అయితే అవుతుంది మనకి ఆఫ్ స్పిన్. సో మీరు కరెక్ట్ లాంటివి అయితే ఇచ్చేయాలి. ఇప్పుడు వచ్చేసి క్యారమ్ బాల్, ఇది ఒక వేరియేషన్. సో దీని గ్రిప్ వచ్చేసి చూసారు కదా ఇలా బాల్ ఈ రెండు ఫింగర్స్ మధ్యలో ఉండాలి. ఇది ఎప్పుడు ఇలా ఉండాలి. దీన్ని మీరు రిలీజింగ్ చేసినప్పుడు ఇలా తిప్పాలి ఇటు సైడ్. ఆఫ్ స్పిన్ లోపలికి తిప్పుతారు కదా, ఇది అవుట్ సైడ్కి తిప్పాలి. వేసి చూపిస్తా చూడండి. చూసారు కదా స్పిన్ అయితే ఎంత క్విక్గా అయిందో చూసారు కదా. క్యారమ్ బోర్డ్ పడ్డాక చాలా ఫాస్ట్గా టర్న్ అవుతుంది. చూసారా ఇక్కడ పడింది, చాలా స్పీడ్గా కట్ అయింది. పడ్డం స్లోగా పడి స్పీడ్ కట్ అవుతుంది. మళ్ళీ వేస్తా చూడండి. సో గ్రిప్ వచ్చి చెప్పాను కదా, ఈ రెండు ఫింగర్స్ మధ్యలో బాల్ ఇలా గ్రిప్ పట్టుకోవాలి. సో చూసారు కదా ఆఫ్ స్పిన్ అయితే అది కన్ఫర్మ్గా లెగ్ స్టంప్కి వెళ్ళాలి. సో ఇది నేను ఇక్కడ పిక్ చేసిన వల్ల ఇట్ సైడ్ మూవ్ అయింది. చూసారు కదా మళ్ళీ వేస్తా చూడండి. సో చూసారు కదా ఎలా స్పిన్ అయితే అవుతుందో. సో దట్స్ ఇట్ గైస్ ఫర్ దిస్ వీడియో. నెక్స్ట్ వీడియో వచ్చేసి మీకు లెగ్ స్పిన్ అండ్ ఫ్లిప్పర్ ఎలా వేయాలో చెప్తా. ఆ వీడియో లైక్ చేసినట్టుంటే షేర్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేయండి. థ్యాంక్ యూ.